సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ని సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. చూపరులకు చూడటానికే భయం కలిగే రూపం. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఎవ్వరితోనూ మాట్లాడాడు, మౌనంగా కనిపిస్తాడు. తనలో తానే గొనుక్కుంటాడు. శరీరం పైన చాలని చిరిగిన బట్టలు, మాసిపోయిన గడ్డం, బలహీనపడ్డ శరీరం, వణుకుతున్న ఒళ్ళు. మతిస్థిమితం లేని 45 ఏళ్ల ఓ వ్యక్తి పరిస్థితి ఇది. జీవితంలో ఏం కోల్పోయాడో, ఎవరు మోసం చేశారో, ఎంత కష్టం వచ్చిందో పాపం ఇలా అయిపోయాడు. మతిస్థిమితం బాగలేని పరిస్థితిలో ఆయన జీవితం రోడ్డున పడింది. రోడ్డు పక్కన ఫుట్పాత్లు, బస్టాండ్లు, పాడైన ఇండ్లు ఆయన నివాసాలు. ఇక తిండి విషయానికొస్తే రోడ్డు పక్కన ఇడ్లీ బండ్లు, బజ్జీల బండ్ల వద్ద తిని పారేసిన కాగితాలు, ఆకులలో మిగిలిన ఇడ్లీ, బజ్జీల ముక్కలు, చట్నీలు, ఇవే తన ఆహారం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేలకొండపల్లి మండల కేంద్రంలో మరి బైపాస్లో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి కింద ఏ పేరు చెప్పలేకుండా, ఏం పేరో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏ జిల్లా తెలియదు, కానీ తెలుగు మాట్లాడుతున్నాడు. గతంలో ఎవరు పలకరించినా కానీ పలకని మనిషి. ఒంటి మీద బట్టలన్నీ చినిగిపోయి మాసిన బట్టలతో సపరేలు లేకుండా దీనహీనమైన స్థితిలో ఉండి ఆకలేస్తే ఎవరిని అడగలేక మరి పెడదామన్నా కానీ ఇతని రూపం చూసి ప్రజలకు భయం వేస్తుంది. మరి రాత్రిపూట ఇడ్లీ బండ్ల దగ్గర తినేసిన కాగితాల్లో మిగిలిన ఆహారం ఉంటే, వాడైన ఆహారం ఉంటే అది తీసుకొని తింటున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో సదరు వ్యక్తి సంచరిస్తున్నాడు. అతడి రూపం చూసి స్థానికులు భయపడినా అతడు మాత్రం ఎవరికి హాని చేయడు. జాలిపడి ఎవరేమైనా తినడానికి తిండి, వేసుకోవటానికి వస్త్రాలిచ్చినా తీసుకోవడం. కోపంగా చూస్తూ వెళ్లిపోతాడు. రాత్రి వేళల్లో గ్రామ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల వద్ద నేషనల్ హైవే బైపాస్ రోడ్డు వంతెన కింద రాతి బండలపైన నిద్రిస్తాడు. ఇలా మానసిక పరిస్థితి ఏమాత్రం బాగలేని సదరు వ్యక్తి దయనీయ పరిస్థితి చూసిన మానవత్వం ఉన్న వారెవరైనా జాలిపడక తప్పదు. అయితే సదరు వ్యక్తి దయనీయ పరిస్థితి చూసి చలించారు స్థానిక సిపిఎం నాయకుడు ఏటుకూరి రామారావు. దీంతో వెంటనే ఖమ్మం నగరంలోని అన్నం సేవ ట్రస్ట్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తిని వారు చేరదీశారు. ఇక మతిస్థిమితం లేని వ్యక్తి పరిస్థితిని చూసి చలించిపోయారు అన్నం శ్రీనివాసరావు. ఆ వ్యక్తిది ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామమో తెలియదు, కానీ కొద్దిగా తెలుగులో మాట్లాడుతున్నట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తిని తన సేవా ట్రస్ట్ కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించి మంచి ఆహారం పెట్టి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్ది అనంతరం తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనాథలు అంటారు, ఎవరికి పనికిరాని వారు అంటారు, అందరికీ భారమైన వారు అంటారు, కానీ నా దృష్టిలో వీళ్లే దైవం, దీనుడే దైవం అని భావించాము. ఆ దైవాన్ని ఇల్లనే గుడికి, తన కన్నవారి దగ్గరికి, తోబుట్టుల దగ్గరికి పంపిస్తుంది అన్నం ఫౌండేషన్. ఇలాంటి వారిని ఇప్పటి వరకు ఎంతో మందిని చేరదీసి బాగు చేసి అయిన వారికి, సమాజానికి భారమైన వారందరూ మాకు ఎప్పటికీ భారం కారు. మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ భావించి ఎక్కడైనా మతిస్థిమితం లేని వారు కనిపిస్తే అన్నం సేవ ట్రస్ట్ కు సమాచారం అందిస్తే వారిని కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామంటున్నారు అన్నం శ్రీనివాసరావు. తెలుసా నాగేశ్వరరావు? ఈయన ఎవరో తెలుసా? పెదనాన్న కొడుకు. ఏమవుతాడు? ఏం పేరు? చంచయ్య గారు. ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలో ఉంది ఎవరు? నువ్వేనా? అంటే అప్పుడు నీకు ఇట్లున్నావు కదా, నీకు తెలుస్తుందా నేను ఇట్లా అయిపోయాను అని నీకు అర్థమవుతుందా? ఏం చేసావు అప్పుడు? తప్పిపోయి వచ్చిన తర్వాత అసలు ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, ఏమైనా గుర్తుందా? చూడొచ్చు. అంటే తన కృతజ్ఞత భావం అయితే. ఇప్పుడు ఈయన ఎవరు? ఈయన గారు ఎవరు? బావగారు. మక్కల్ని ఇచ్చినాము. ఈయన కూర్చుని నేను చేసుకున్న పెద్ద ఆయన. ఎంతమంది పిల్లలు? నాకు నీకే ఒక ఫస్ట్ పాప చనిపోయింది మేడం, మళ్ళీ పాప తర్వాత బాబు మేడం. మీ భార్య పేరు ఏంటి? లక్ష్మీదేవి మేడం. చూసిన నుంచి ఏంటంటే ఇంకా సంవత్సరం అయింది, మనిషి లేడు అనుకున్నాము. అటు మనిషి చిక్కిండు.